హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మల్టీ కలర్ లీఫ్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్నాను, స్క్వేర్ పీసెస్ అనమాట. ఇన్ 3.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకొక కలర్ వచ్చేసి లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉండే విధంగా ఇలా 2 పీసెస్ని అయితే తీసుకోవాలి. ఇలా 2 పీసెస్ని అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ స్మాల్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ 2 పీసెస్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనము మళ్ళీ కూడా ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పెటల్ ఉంది కదా, ఈ పెటల్ని ఇలా చూడండి ఈ కార్నర్ వైపు కొంచెం పైకి ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు యూస్ చేసే హ్యాంగింగ్ థ్రెడ్ ఏదైనా సరే తీసుకోండి. నేనైతే ఇలా వైట్ థ్రెడ్ను తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కానీ ఉంటే మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇది 3D షేప్లో మల్టీ కలర్లో ఈ లీఫ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. చూడండి మల్టీ కలర్ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.